రాసిన పత్రిక ద్వారా శరీర ఈచ్ఛలకు అలాగే ఆత్మీయ బంధానికి ఉన్న తేడా ఏంటో నేర్పించాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహు అద్భుతమైన ప్రకటనా గ్రంథము ద్వారా 12వ అధ్యాయము 13వ వచనములో ఒక మర్మం కలిగిన మాటలతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసుడయ్యే మాటలు ఈ రాత్రి దేవాతి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 12వ అధ్యాయము 13వ వచనములో ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయుట చూచి, అంటే ఒక ఘట సర్పము గురించి రాయబడింది. ఘట సర్పము అనగా పాము. దేవుడు పాముని ఎందుకు శపించాడంటే ఆ ఘట సర్పములో ఉన్నది విషం. ఏముంది? విషము. ఎలాంటి విషం అంటే బహు భయంకరమైన మనుషులు చంపే విషయం అన్నమాట. ఈ రోజున ఘట సర్పాన్ని ఎందుకు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడంటే, సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పాము వలె వివేకం కలిగి ఉండి మనుషులపై విషాన్ని చల్లుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? మరణము, నరకానికి లాక్కెళ్తున్నాడు. తన కోరలు కలిగిన వాటిని గుచ్చి చంపి వాళ్ళని ఏం చేయబోతున్నాడంటే నరకానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవునికి ఆటంకపరిచేది ఏదైనా ఉందంటే ఈ రోజున అపవాది. దేనికి? అపవాది ఆటంకపరుస్తుంది. పరిశుద్ధ దేవుని పిల్లలను పాడు చేయటానికి పన్నాగాలు పన్నుతుంది. ఏం పన్నుతుంది? అయితే ఇక్కడ కొన్ని వచనాల్లో మనకు వెళ్తూ ఉంటే దేవుని యొక్క మర్మం కనబడుతుంది. పడద్రోయబడి చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఏం చేస్తుంది? స్త్రీ అనగా పరిశుద్ధమైన పిల్లల్ని హింసిస్తుందంట. ఏంటిది? దేవుని పిల్లల్ని హింసించేది ఏదైనా ఉందంటే అది ఘట సర్పం. ఘట సర్పము అనగా ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో అదే నిన్ను మృంగివేస్తుంది. అర్థమవుతుందా? ఈ లోకములో దేన్నైతే బంగారాన్ని ఆశిస్తున్నావో, వెండిని ఆశిస్తున్నావో, ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో దానివల్ల చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఘట సర్పము అనగా లోకములో ఉన్న ఆశలు. ఏంటి? లోకములో ఉన్న ఆశలకు నువ్వు ఎప్పుడైతే లోబడుతున్నావో నువ్వు ఏమవుతున్నావంటే సాతాను చేతిలో చిక్కిపోతున్నావు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడు? స్త్రీ అనగా దేవుని వాక్యములో స్త్రీ ఎంతో విలువైనదిగా కనపడుతుంది. స్త్రీ అనగా పరిశుద్ధత కలిగిన, అనగా స్త్రీ అనగా ఎవరంటే సంఘముతో పోలుస్తున్నాడు. సంఘం అనగా దేవుని పిల్లలు. అంటే సంఘములో దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళను పాడు చేయాలని పడద్రోయాలి. ఏం చేస్తుంది? అది ఘట సర్పం. ఏం చేస్తుంది? సాతాను. అంటే ఘట సర్పం అనగా సాతాను. ఆ సాతాను ఏం చేస్తున్నాడో చూద్దాం ఇక్కడ. తన భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి, పడద్రోయటానికి మగ శిశువు అనగా పరిశుద్ధ దేవుని పిల్లలు. అదవుతుందా? దేవుడు ఎవరు? పురుషుడు. ఆయన పిల్లలుగా ఉంటున్న మనము, ఆయన మనకు తండ్రిగా ఉన్న పిల్లల్ని ఏం చేయాలనుకుంటుంది? ఘట సర్పము హింసించాలనుకుంటుంది. ఈరోజున ఎక్కడ చూసినా దేవుని సువార్తను ప్రకటిస్తుంటే సాతాను మనుషులు ఎక్కువైపోయారు. అందుకే దేవుడు ఈ రాత్రికాల సమయంలో హెచ్చరిస్తున్నాడు, హింసించబడతారు. ఏమంటున్నాడు? దేవుని పిల్లలైన వారు హింసకు లోబడాల్సిందే. అదేంటి? దేవుడు రక్షిస్తాడుగా. దేవుడు రక్షిస్తాడు, కానీ సాతాను నిన్ను వెంబడిస్తుంది. గుర్తుపెట్టుకో. ఏం చేస్తుంది? దేవుడు రక్షించాలనుకున్న కొద్దీ అది ఇంకా నీ మీద వెంటాడుతూనే ఉంటుంది. ఏంటి నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఏంటి నా పరిస్థితి ఎందుకు ఇలా ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను దేవుడు తప్పించాలనుకున్న కొద్దీ తప్పించుకుంటానే వెళ్తున్నాడు, కానీ అది వెంటాడుతూనే ఉంటుంది. ఏం చేస్తుంది? ఆ సాతాను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు ఒకసారి తప్పించుకుంటే మరొకసారి ట్రై చేస్తుంది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధతలో పోగొట్టాలని ఎన్నో పన్నాగాలు పన్నిద్ది. తాగుడు, వ్యసనాలు, ఇలాంటి లోకములో ఉన్న ఆశలన్నీ చూపిస్తూ ఉంటుంది. నీవు లోబడకుండా తప్పించుకోగలది ఏమవుతావంటే హింసకు లోబడతావు. ఏమవుతావు? హింసిస్తుంది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే నిన్ను సాతాను వెంబడిస్తుంది. అంటే
నరకం అనే మరణం నిన్ను వెంబడిస్తుంది. ఏం వెంబడిస్తుంది? అయితే దేవుడు తప్పించడా? తప్పిస్తాడు. ఎప్పుడు? నీవు వాటి వైపు చూడక దేవుని వైపు చూసినప్పుడు. అందుకే ఇక్కడ లేఖనంలో మరొక మాట రాయబడింది. ఏముందంటే అది కూడా చూద్దాం. భూమి సముద్రం మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ మీదకి దిగి వచ్చి. ఎప్పటి వరకు? దేవుడు వస్తున్నంత వరకు అది హింసిస్తున్నాడు. ఎప్పటి వరకు? సముద్రం మీద ఉన్నవారు శ్రమ. అంటే సముద్రం అనగా ఇక్కడ ఏమని రాయబడిందంటే, అందులో ఆమె అరణ్యంలో ఉన్న చోటికి ఎగురుకుంటూ గొప్ప పక్షిరాజు వస్తాడు. ఆ పక్షిరాజే పరిశుద్ధాత్మదేవుడు. ఎవరో? తన పిల్లల్ని తప్పించడానికి పరిశుద్ధాత్మదేవుడు తోడుంటాడు. అంటే నీకు దేవుని యొక్క ఆత్మ తోడుంటుంది. ఎప్పుడు? దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు. నీకు తోడున్న ఆ సాతాను నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు, నిన్ను పాడు చేయాలని, నిన్ను ఎట్టాగైనా పరిశుద్ధతలోనికి వెళ్ళనీయకుండా నరకానికి లాగేయాలని. ఆడవాళ్ళ ద్వారా, లేకపోతే తాగుళ్ళ ద్వారా ఈ లోకములో ఉన్న బంగారం, వెండి అన్ని ఆశలు చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే లోబడతావో నిన్ను ఎమ్మట ఏం చేస్తుంది? లాగేసుకుంటావు. ఎందుకని? అడిగి భయం. ఎందుకు? దేవుడు వచ్చేస్తే వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట చాలా విలువ కలిగిన మాట. ఆ మాట చూద్దాం. అచ్చట కొన్ని విషయాలు. అచ్చట ఆ సర్పముఖము చూడటకు ఆమె ఒక కాలము, ఆ కాలము అర్ధకాలము పోషింపబడింది. కావున ఆ స్త్రీ ప్రవాహము కొట్టుకుపోయి సర్పం నోటిలో నుండి నీళ్లు నది ప్రవాహము ఆమె కక్కెను. భూమి ఆ స్త్రీని సాకారై తన నోరు తెరిచి ఆ గడసర్పము నోటిని గక్కిన ప్రవాహం మింగివేసాను. ఏం చేస్తుందంటే శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి అంటే తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని. ఏంటిది? సాతానుకు సమయం కొంచెమే ఉంది. దేవుడు వచ్చేస్తే వాడి ఆటలు సాగవు. అందుకని అంతకు ముందే తన పిల్లలందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు? నరకానికి లాక్కెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఆశలు చూపిస్తున్నాడు. ఏదెను తోటలో అవ్వ ఆదాములు ఉన్నంత వరకు వాళ్ళకి ఏ బాధ లేదు. ఏదెను తోటలో హాయిగా దేవుడు చెప్తున్నట్టే దేవుని యొక్క ఆయన ఇచ్చిన కాయలు తింటూ హ్యాపీగా జంతువులకు పేర్లు పెట్టుకుంటూ బాగా ఆనందంతో సంతోషంగా ఉన్నారు. దేవుడు వద్దు, తినొద్దు అని ఎప్పుడైతే చెప్పాడో, ఏంటి? దేవుడు వద్దు, తినొద్దు అని ఎప్పుడైతే చెప్పాడో, తినవద్దన్న పండు తిని వీళ్ళు ఏం తెచ్చుకున్నారు? తినవద్దన్న పండు తిని భయంకరమైన దేవుని కోపానికి గురయ్యారు. ఆ ఏదోన తోటను త్రోలివేయబడ్డారు. అదవుతుందా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే పాపానికి లోబడిపోతావో సాతాను లాక్కెళ్ళిపోతాడు. అందుకే ఆడికి సమయం లేదు. కొద్ది సమయం ఏమున్నదంట. ఎప్పుడు లాక్కెళ్ళిపోదామా? ఎవరెవరు అల్లరి చేస్తారా, ఎవరెవరు దేవునికి దూరంగా ఉంటారా, వాళ్ళందరినీ నరకానికి లాక్కెళ్ళిపోవడానికి పన్నాగాలు పన్నుతున్నాడు. లోకములో ఉన్న ఆశలన్నీ రుచి చూపించి, లోకములో ఉన్న తలంపులు రుచి చూపించి వాళ్ళని నాశనానికి తీసుకువెళ్తున్నాడు. అందుకనే దేవుడి రాత్రికాల సమయంలో హెచ్చరిస్తున్నాడు, సాతాను వైపు చూస్తున్నావు, జాగ్రత్త. తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, దేవుడు వాళ్ళ నోటి ద్వారా చెప్తున్నా, అల్లరి చేయొద్దమ్మా, లోకాలను పడద్దమ్మా, లోకంలో మనుషులు బహు భయంకరమైన వాళ్ళు, నువ్వు దేవునికి ప్రార్థన చేయి, దేవుని వైపు తిరుగు అంటే వాళ్ళు తిరగక ఏమైపోతున్నారు? ఈ రోజున అనేక మంది శవాలు అయిపోతున్నారు, చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులు మాట వినరు. దైవజనులు నోరు గొంతు చించుకొని దేవుడు ఆయన నోటి ద్వారా మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం వింటలేదు. ఎందుకని? వాళ్ళల్లోకే సైతాను ఆలోచనలు ఎక్కువైపోయింది. రుచి చూపిస్తున్నాడు, ఒక్కొక్కటి రుచి చూపించడం ద్వారా ఆ రుచులకు మరిగిపోయి, పాపములను రుచి చూపిస్తూ ఆ పాపానికి మరిగిపోయి నీ పరిశుద్ధతను కోల్పోతున్నాడు. మానవుడు పరిశుద్ధతను కోల్పోతున్నాడు.
దేవుడు వద్దన్న పని చేసి చేసి నువ్వేం తెచ్చుకుంటున్నావంటే నీ పతనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. నా ఇష్టం అని జీవించేవాడు ఏమైపోతున్నాడు అంటే నాశనం అయిపోతున్నాడు. దేవా నీ చిత్తం అని నడిచేవాడు మాత్రం ఆనందంగా సంతోషంగా ఒకరోజు ఉంటాడు. ఎక్కడ? పరలోకంలో ఉంటాడు. ఈ రోజున చాలామందికి తెలియని విషయం ఏంటంటే దేవుడు వద్దన్న పని చేసి నువ్వే శ్రమ తెచ్చుకుంటున్నావు. ఆనాడు అవ్వ ఆదాములు ఏ విధంగా అయితే వద్దు, ఆ పని చేయవద్దు అని దేవుడు చెప్తే వినలేదు. వినకుండా ఏం చేశారు? ఆ చెట్టు దగ్గరకు వెళ్ళొద్దన్నాడు, కానీ వెళ్ళి ఆ కాయ తెచ్చి తిని దేవుని కోపానికి గురయ్యారు. ఎందుకు గురయ్యారంటే ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తావో నీలోకి సాతాను ఎంటర్ అవుతాడు. ఏమవుతాడు? సాతాను ఎంటర్ అవటం వల్ల నీలో ఏ ప్రేమ ఉండదు, ఏ జాలి ఉండదు, ఒకరిని క్షమించే మనసు ఉండదు. ఆ రోజున దేవుని పాదాలు పడి అయ్యా నేను తెలుసో తెలియక తప్పు చేశానన్న మనసు ఎందుకు లేదంటే ఆ మనసులో ఎవడున్నాడు? సైతాను ఉన్నాడు. ఈ రోజున ప్రతి బిడ్డలు ఏం చేసి దేవుడు వద్దన్న పని చేసి